హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు గల్ఫ్లో ఉన్న మిత్రులందరికీ గల్ఫ్ కంట్రీలో ప్రతి చోట అనమాట, కువైత్ కానీ, బహ్రెయిన్, ఖత్తర్, దుబాయ్, సౌదీ, ఎక్కడైనా సరే గల్ఫ్ కంట్రీలో ఉన్న మిత్రులందరికీ ఒక ముఖ్యమైన అప్డేటు. అదేంటంటే, ఇంతకుముందు చూడండి, ఏదైనా నేరం చేసి వెళ్ళిన వాళ్ళకి పాస్పోర్ట్ మీద రెడ్ స్టాంప్ కొట్టి ఫింగర్ ప్రింట్లు వేసేసి పంపిస్తుంటారు కదా, కువైత్లో కానీ ప్రతి చోట అలా జరుగుతుంది. అయితే అలాంటి వాళ్ళు ఇండియా వెళ్ళిపోయి మళ్ళీ వేరే పేరు మీద వేరే పాస్పోర్ట్ చేయించుకుని మళ్ళీ ఇంతకుముందు వచ్చేవారు. గతంలో అలా జరిగితే అలా మళ్ళీ వచ్చేవారు గల్ఫ్ కంట్రీస్కి. అయితే ఇక మీద అలా జరగదండి. ఎందుకంటే ఈ మధ్యన కాదు, ఈరోజే ఇద్దరు శ్రీలంక వాళ్ళని, ఒక ఇండియన్ అతన్ని కువైత్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కువైత్లో ఫింగర్ పడి ఇండియా వెళ్ళిపోయారు. వాళ్ళు శ్రీలంక వెళ్ళిపోయారు, మన అతనేమో ఇండియా వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళు వేరే పేరు మీద పాస్పోర్ట్లు చేయించుకుని మళ్ళీ వస్తే ఇమ్మిగ్రేషన్ దగ్గర ఈ ఫింగర్ ప్రింట్లు వేస్తారు కదా, మళ్ళీని అక్కడ దొరికిపోయారు అనమాట. అందువల్ల ఎవరైనా సరే ఫింగర్స్ పడి వెళ్ళిపోతే కనుక వేరే పాస్పోర్ట్ చేయించుకుని మళ్ళీ రావడానికి అయితే ప్రయత్నించొద్దు. అలా వచ్చారు అంటే ఇక్కడ ఏదో కేసులు ఇరుక్కుంటారు, అలా వచ్చారంటే ఇక్కడ జైల్లో పడతారు. అందుకోసం నేను ముందుగా మీకు అప్డేట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి చోట ఎయిర్పోర్ట్లో ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సిస్టంలో ఫీడ్ అయిపోయి ఉంటుంది. మీరు వేరే పేరు మీద వేరే పాస్పోర్ట్తో వచ్చినా కూడా అక్కడ దొరికిపోతారు. ఇందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఇండియా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అంటే ఫింగర్ ప్రింట్స్ పడకుండా, ఎటువంటి రెడ్ స్టాంప్ పడకుండా, ఎటువంటి కేసులు లేకుండా నీట్ అండ్ క్లీన్గా ఇండియా వెళ్ళిపోయింది. కావాలంటే మళ్ళీ వేరే వీసా మీద రండి, అంతేగాని వేరే పాస్పోర్ట్ చేయించుకుని మళ్ళీ వద్దాము అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ ఇక్కడ సిస్టంలో సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, ఎయిర్పోర్ట్ సిస్టంలో సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, మీరు ఒక ఇల్లీగల్గా ఏదైనా ఆ దేశానికి ప్రమాదం ఏదైనా తలపెడతారనే ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేసే అవకాశం ఉంది. దీనికి వదులుతారు లేదని కూడా చెప్పలేము. ఇలా చేస్తే వాళ్ళని రిలీజ్ చేస్తారని లేదని కూడా చెప్పలేము. చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అందువల్ల జాగ్రత్త. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక, వేరే పాస్పోర్ట్ మళ్ళీ చేయించుకుని వచ్చే వాళ్ళు ఉంటే కనుక చాలా జాగ్రత్త అండి. అటువంటి తప్పు పొరపాటును కూడా చేయొద్దు. అవసరమైతే గల్ఫ్ రావడం మానేయండి, అంతేగాని వేరే పాస్పోర్ట్ చేయించుకుని మళ్ళీ వచ్చారంటే కనుక, ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ అయిపోయి ఏదైనా కేసులో ఇరుక్కుని వేరే పాస్పోర్ట్ చేయించుకుని మళ్ళీ వచ్చారంటే కనుక మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టినట్టు ఉంటుందండి. అందుకే చెప్తున్నాను, చాలా జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.